నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శంకర్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. వచ్చేసి మన ధూల్పేటలో డబుల్ బెడ్రూమ్ ఉందిగా, డబుల్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిట్ శంకర్ సింగ్ కళాకార్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎప్పుడు కానివ్వండి మన యూనిక్ మోడల్ ఉంటుంది, ఇలానే ఒకటి కాన్సెప్ట్ గణేష్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి ఎవ్రీ ఇయర్ కాన్సెప్ట్ గణేష్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈసారి ఏం మోడల్ విగ్రహం ఉన్నది ఏంటిది అని మాత్రం మీకైతే చూపిస్తాను వీడియో రూపంలో. నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, చూడండి. మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఓకేనా? అండ్ బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి శంకర్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఎవ్రీ ఇయర్ వీళ్ళది వచ్చేసి ఒక కాన్సెప్ట్ గణేష్ అయితే ఉండడం జరుగుతుంది. చూసినలా ఈసారి మాత్రం 2025లో ఏం విగ్రహం 2026లో కాన్సెప్ట్ గణేష్ ఏంటిదని మాత్రం మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్గా చూసుకున్నట్టయితే గణేశునికి సిట్టింగ్ పొజిషన్లో అయితే భారీ బొజ్జగనపై అయితే ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ గణేశునికి అష్టభుజాధారి. ఈ అష్టభుజాధారిలో చూడండి బ్యాక్ సైడ్న వచ్చేసి ఫస్ట్గా బ్రహ్మ, అది చూడండి ఇక్కడ బ్రహ్మ, ఒక చేతిలో బ్రహ్మ, ఒక చేతిలో విష్ణు, అండ్ ఇంకా వచ్చేసి మహేశ్వరుడు అయితే మాత్రం ఇంకా పెట్టలేదు, పెడతారంట అన్నవాళ్ళు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే లడ్డు చెయ్యి, ఒక చెయ్యి లడ్డు చెయ్యి, అండ్ ఇంకో చేతిలో సరస్వతి అమ్మవారు, ఒక చేతిలో పార్వతీమాత, చూడండి పార్వతీమాత, ఒక చేతిలో లక్ష్మీ అమ్మవారు. చూసింది కదా, ఇటు ముగ్గురు అమ్మవార్లు, ఇటు వచ్చేసి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అంటే ఇంకా మహేశ్వరుని పెట్టలేదు. అండ్ అలానే కిరీటం చూసుకున్నట్టయితే బాలాజీ, చూడండి మెడలో చాలా పెద్ద గజమాల, అండ్ బొజ్జకు కూడా పాములు ఎంత బాగున్నాయంటే చూడండి, పాములు కూడా స్నేక్స్. చూసింది కదా, మంచి డిజైనింగ్ వర్క్. ఏ విధంగా అయితే గణేశుడు అయితే అంత భారీగా బొజ్జతో ఉన్నాడో అదే విధంగా ఆభరణాలు కూడా చాలా రెండుగా అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్గా హ్యాండ్ మూమెంట్ కూడా అన్న వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈసారి మరి హ్యాండ్ మూమెంట్ ఉన్నదో లేదైతే మాత్రం నాకైతే తెలియదు. మీకైతే మాత్రం ఎప్పటికప్పుడు అయితే మాత్రం అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇది హ్యాండ్ మూమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అయితే ఈసారి కూడా హ్యాండ్ మూమెంట్ అయితే ఉన్నది అనుకుంటున్నా. ఇచ్చాను కదా మీకు ఇంత భారీగా బొజ్జగనపై చూడండి. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. చూడండి ఇక్కడ కూడా ఒక చేయి ఆశీర్వాదం చేయి, ఒక చేతిలో లడ్డు, ఒక చేతిలో తామరపు, ఒక చేతిలో శంఖం. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఋషులు అయితే ఉండడం జరిగింది. చూడండి మొత్తం వచ్చేసి సత్ ఋషి, అంటే ఒక 7 ఋషులు అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క ఋషి ఒక్కొక్క స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా. అండ్ ముసుగుని చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకా ఆభరణాలు కూడా చాలా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. చూసింది కదా, తొండం కూడా మంచి డిజైనింగ్ వర్క్, అంటే ఇట్లా మంచి ఇట్లా తిరిగి అయితే ఉండడం జరిగింది. ఆ తొండం పైన కూడా డిజైనింగ్ వర్క్ చాలా బాగుంది. ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి కదా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన శంకర్ సింగ్ కళాకారులో ఏ మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకైతే వీడియో రూపంలో చూపించాను. అండ్ అలాగే నా వీడియో మొత్తం చూసాను, చాలా చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ కొత్త చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వాళ్ళంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ వస్తాను.